హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అవును, అందరు ఏం చేస్తున్నారు? డిసెంబర్లో అందరూ ఫ్రీగా ఉన్నాం. మీరు ఎప్పుడు లైవ్ పెడితే అప్పుడు చూద్దామని అని అంటున్నారు వాళ్ళు. మరి ఇంకేంటి ఫ్రెండ్స్, తిన్నారా? రౌడీ బేబీని మిస్ అవుతున్నారా? మిస్ అయ్యేట్టుంటే లైవ్లో వచ్చేసి నాతో మాట్లాడండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టండి. ఇంకేంటి ఫ్రెండ్స్? హలో 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 హలో. హాయ్ పండు, హౌ ఆర్ యూ? ఎక్కడున్నావు? మీరు తిన్నారా? మేము తినలేదండి, ఇంకా టిఫిన్ అయితే చేసాము. ఇంకా తినలేదు. ఇప్పుడు మీతో కలిసి మాట్లాడి తర్వాత గట్టిగా మెక్కుతాం. మీరు తిన్నారా? తినలేదండి. సారీ అంట పండుగడు. ఎందుకు? వర్క్ లో ఉన్నాడు. డోంట్. అవునా? అలెక్యా గారు హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? మేము ఎలా ఉన్నామో చూడండి. ఇంట్లో దక్కున్నాం, ఎండకి దడిసి భయం వేసి. మీరందరూ చాలా బాగున్నారండి. మేము చాలా బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు? మంజు గారు హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. పండు గారు హాయ్. హాయ్ పండు గారు. సంపత్ గారు మేడం ఫిల్టర్ తీసేయండి అంట. ఫిల్టర్ తీసేస్తే బాగోనేమో, మీరు మరీ కామెడీలు ఎక్కువ పెడతారు, బాగోదని ఎక్కిరిస్తారు అని ఫిల్టర్ పెట్టుకున్నా. ఇటైతే మరీ అందంగా ఉంటాను కదా. సీమా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేంటి ఫ్రెండ్స్? ఎండ అయితే బయట బాగా దంచేస్తుంది. అవును, అందుకని ఈరోజు ఇట్లా ఉన్నాం. రాంబాబు గారు హాయ్ అండి. బయటకు వచ్చేదే లేదు, వచ్చేది లేదు, కనిపించేది లేదు మనకి అసలు. ఎందుకు కనపట్లా? బాగానే కనపడుతున్నామండి. రోడ్ల మీద హోళీ మావులు వసూలు చేసుకుంటా రోడ్డు మీద ఉన్నాం తెలుసా. మా పండక్కి అని రోడ్డు మీద ఉన్నాం కదా, లేదా? మీరు అన్నం తినడం లేదు, అన్నం తింటున్నారు. అబ్బో, మరీ పొగడేస్తున్నారు. ఏమి లే, చెట్టెక్కిస్తున్నారు కానీ ఎక్కి ఓపిక లేదు. ఎండాకాలం చెట్ల కింద కూర్చొని కాదు, ఆ నీడ కింద కూర్చొని లేగలేము కూడా. అంతేగాని అమ్మో. ఇంకేంటి ఫ్రెండ్స్? హాయ్ మేడం అంట. హాయ్ అండి. హాయ్ 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 నాగార్జున గారు. హాయ్ నాగార్జున గారు. ఎలా ఉన్నారండి? ఇప్పుడే మీ 2 వీడియోలు చూశాను. ఈశ్వర్ గారు హాయ్ అండి. ఈ మధ్య డ్యాన్స్ తెగేసేస్తున్నారు నాగార్జున గారు, ప్రోగ్రాలన్నీ చేసేస్తున్నారు. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబు గారు చాలా క్యూట్ గా ఉన్నారు మేడం అంట. అవునా? థ్యాంక్ యూ అండి. అయితే నన్ను పొగుడుతున్నారా, తిడుతున్నారా? పొగుడుతున్నారు, కాంప్లిమెంట్ ఇస్తున్నా. అంతేనా? ఏమో బాగోలేని. నీ ఫోన్ ఎవరు ముట్టుకోలేదురా పండు, అది ఛార్జింగ్ లోనే ఉంది. అయ్యో బాబోయ్, ఫోన్ గురించా? ఈ తిప్పలో ఫోన్ గాడే ఉంది. నా ఫోన్ లోనే లైవ్ పెట్టుకున్నా. అందుకని అడుగుతుంది. హాయ్ హాయ్ మణికంఠ. మణికంఠ బాబాయ్ హాయ్. ఎలా ఉన్నావు బాబాయ్? హాయ్ సీమా గారు. బాగున్నారా? బాగున్నాం అండి. కృష్ణ గారు మీరు ఎలా ఉన్నారు? చింటూ గారు హాయ్ క్యూటీస్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. సాగర్ ఏమి పని లేదు, హాయ్. లైవ్ పెట్టి చాలా రోజులైందని చెప్పేసి ఏదో అలా పెట్టాలనిపించింది, పెట్టాం, లైవ్ పెట్టేసి. అది అక్కడ బయట ఎండ పెంచేస్తుంది కదా, అందుకని కూర్చొని ఏం తోచక మీలాంటి అతి సుందరిని పడేయాలంటే ఏం చేయాలన్నా. అమ్మో, పడేయాలంటే ఏం చెప్తారు? కాళ్ళు అడ్డం పెడితే పడిపోతారు, అంతే కదా. ఏ ఎదురు దెబ్బ తగిలినా కిందే పడతారు. లేకపోతే బయటతో గుద్దేయండి, పడిపోయేది కింద. వామ్మో, అంత మాత్రం ఆ పని మాత్రం చేయకండి, పడిపోతే లెగలేను. ఇంకేంటి ఫ్రెండ్స్?
కనకంబరం కలర్ వేసుకుంది, లిప్స్టిక్ ఎర్రగా పూసుకుంది. బాగలేదా? బాగున్నా మరి బాగున్నా అని బాగున్నాను బాగున్నా అంటుంటారు. నా డ్రెస్ చాలా బాగుందంట. కలర్ కలర్ నిండు కలర్ కదా. అవును, ఎరుపు కొన్న వాళ్ళకి బాగుండేది కాబట్టి. ఈ రంగు సారీ కూడా బాగుంది. ఇంకేంటి, రెడ్ లైట్ మేడం మీరు సూపర్ అంట. ఓ థ్యాంక్ యూ. మణికింద బాబు మణికంఠ బాబు కూడా రెడ్ కలర్ హాట్ ఇచ్చిండు. బాబాయ్ అంటే మీ వదిలంటేనే ఇష్టం, మేమంటే ఇష్టం లేదు మీకు. అదేం కాదు, నేను లైవ్ పెట్టానని చెప్పేసి నువ్వు అందరికి షేర్ చేసావు కదా, అందుకనే వచ్చిండు. లేకపోతే లైవ్ లో వచ్చాడు కాదు. లిప్స్టిక్ బాబాయ్ బాబాయ్ ఏ బాగలేదా? ఏదో అలా పెట్టుకున్నా. ఆయన బాగోలేకపోవడానికి రోజు పెట్టుకున్నాను కదా, ఇవాళ ఏం కొత్త? మా కాలింబెల్లి ఎవరు కొడుతున్నారమ్మా. ఐఎమ్ బిజీ, మేము తలుపులు తీయం. బాగున్నామండి. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు హాయ్ అండి. హాయ్ ప్రసాద్ గారు హాయ్. యూ ఫ్రమ్ ఎక్కడ అంటే విసనపేట దగ్గర అండి. అలా పెట్టండి. బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు బాబు? దొంగలు వచ్చారేమో. దొంగలు ఎవరు రారు, తెలిసిన వాళ్ళు వచ్చారు. మా తమ్ముడు వచ్చారు. అంటే కాలిబెల్లి కొట్టినోడు పండు వచ్చిండు ఇంటికి. పండు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నాయుడు గారు హాయ్ అండి. బాలమురళి గారు హాయ్ హాయ్. మేము కొన్ని మాత్రమే అక్కడ చదువుతాం, అన్ని మాత్రం చదవలేము. సో డోంట్ ఫీల్. ఇంకేంటి ఫ్రెండ్స్? మరణం వస్తుంది. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఏడుస్తున్నాడు ఎందుకు బాబాయ్? మణిగంట బాబాయ్ ఏడుస్తున్నా. అట్లనయ్యా మణిగంట బాబాయ్ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తున్నాడంటూ కాదు, లైవ్ లో ఏడుస్తున్నాడా? లే ఏడు బాబాయ్. అవునా, అలిగావా? ఒంగమూతి పెట్టుకున్నావా? మిస్ అయిపోయాలే, సారీ, ఏమనుకోవద్దు. మొన్న రాలేదనే కదా. అవునవును, అది నాకు తెలుసు. మళ్ళీ ఫోన్ చేయలేదుగా. నవీన్ గారు హాయ్ అండి. హాయ్ నవీన్. రణమ్మ గారు హాయ్ చెప్పు. హాయ్, అందరు ఎలా ఉన్నారు అడుగు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా మేము బాగున్నాం చాలా. ఇంకా మాట్లాడు, నిన్ను మిస్ అయ్యారంట. సమస్యలేంటి చెప్పండి. సమస్యలు ఏంటంట? హాయ్ అండి. హాయ్ హాయ్. కాల్బని అట మ్యూట్ లో పడిపోయింది చూసుకోలా. మెసేజ్ కి రిప్లై ఉండదు, కామెంట్ కి రిప్లై ఉండదు. ఇలా లైవ్ లో అయినా మాట్లాడండి సీమ గారు. లేదండి, మెసేజ్ కి రిప్లై చేస్తున్నాం కదా. అంటే గోదావరి పూలోడు హాయ్ అండి. హాయ్ హాయ్. కాదు, మెసేజ్ కి రిప్లై ఇవ్వకుండా మాత్రం ఉన్నాం. అయితే ఇక్కడ కామెంట్ కి కూడా రిప్లై ఇస్తాం. కొన్ని కామెంట్లు మాత్రమే చదివామని ఫీల్ అవుతున్నారా ఫ్రెండ్స్? ఏమనుకోవద్దు ప్లీజ్. మీరు తెలుగులో పెట్టండి కంపల్సరీ, నేను చదివి మరి మీ పేరు చదువుతాను, మీరు పెట్టిన కామెంట్ చదువుతాను. వాళ్ళ పేరు ఇంగ్లీష్ లో ఉంది, మీ పేరు ఇంగ్లీష్ లో ఉంది. ఇంగ్లీష్ మాత్రం నో, తెలుగు. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈ మధ్య లైక్స్ కామెంట్స్ తగ్గిపోతున్నాయి ఏంటబ్బా అనుకుంటున్నాను. తన పేరేంటి? సత్య గారు హాయ్ అండి. హాయ్ సత్య గారు హాయ్. రౌడీ రోజు మాత్రం లైక్ కొడతారు, అలాగే కామెంట్ పెడతా ఉంటారు సత్య గారు.
పిల్లోడు గోదావరి పిల్లోడు ఏం కామెంట్ ఏంటండి మరి అట్ట పెడుతున్నారు మీరు? ఎట్ట ఒప్పుకుంటారండి సమాజం? ఏంటది? అవును కదా. బాలకృష్ణ బాబు గారు హాయ్ అండి. హాయ్ హాయ్. యాదవ్ గారు హాయ్. మేడం గారు హాయ్ అండి. హాయ్ యాదవ్ గారు హాయ్. మీ ఊరు ఏది మేడం అంట? మా ఊరు ఇదే, మా ఊరు ఇక్కడేనండి. కార్తీక్ సెంటర్. హాయ్. వసంత గారు వసంత గారు హాయ్. వసంత సిస్టర్ ఎలా ఉన్నారు? జస్టిస్ చిన్ని బ్రో హాయ్ బ్రో. చిన్ని గారు హాయ్ హాయ్ హాయ్. బాగా చేస్తారు, పైగా అందంగా ఉన్నారు. మరి బాగా చేస్తే కొడతారా? రోజు లైక్లు కొడతారు, అసలు కామెంట్ కొడతారు, లైక్లు కొడతారు. వీడియో తీయడం బాగా తీయట్లేదా, చేయడం బాగా చేయట్లేదా అనుకుంటున్నాం. మీరు లైక్ కొట్టకపోతే లైక్లు కొడతారు, చూస్తానంట. సూపర్ గా ఉన్నారంట. థ్యాంక్ యూ అండి గారు. చాలా రోజులు అయింది ఫోన్ చేసి కూడా మీరు. అవును, మధ్యలో చేశారు. అవును చేశారు. వసంత గారు భోజనం అయిపోయిందా? డైలీ గుర్తొస్తే వీడియోస్ తీసి చూసుకోండి. ఏంటో కామెంట్ సరిగా అర్థం కావట్లేదు నాకు. ఏంటో పెడుతున్నారు. చాలా బాగా చేస్తారంట సత్య గారు. థ్యాంక్ యూ అండి. నేనే వీడియో తీసేది బాగా చేస్తున్నానా? అవును, ఓన్లీ వీడియోలు తీయడానికి లైవ్ పెట్టినప్పుడు మాత్రమే కనబడుద్ది కదా, మధ్యలో వేరే వీడియోలు తీసేది. బాగా తీస్తున్నానా? బాగా తీస్తే బాగా తీస్తున్నావు అమ్మా అని ఒక కామెంట్ ఫస్ట్ ఎవరైనా పెట్టండి. బాగానే చేస్తావు, నేనే ఫస్ట్ చేస్తున్నా. అబ్బా ఎన్నాళ్ళకి చెప్పిందో వీడియో తీస్తున్నాగా మమ్మీ మంచిగా ఒక డ్రింక్ అయినా ఇప్పి, లేకపోతే ఒక చాక్లెట్ అయినా ఇప్పిమంటే ఎప్పుడు ఇప్పిదు. లేదు ఇప్పించింది, అలా ఏదో అంటుంది, లైవ్ పెట్టింది కాబట్టి ఆ మాటలు చెబుతుంది, లేకపోతేనా ఇప్పించింది. హాయ్ రోడి బేబీ గారు హాయ్ అండి. గోవింద్ గారు ఏంటి రానమ్మా లైవ్ పెట్టుకున్నాం మేము రావట్లేదు. డోంట్ డిస్టర్బ్. డిస్టర్బ్ చేయొద్దు. చాలా బాగా చేస్తున్నావు, సూపర్ గా ఉన్నావు అంట. థ్యాంక్ యూ అండి. కెమెరా ఉమెన్ సూపరా? కెమెరా ఉమెన్ సూపరా? థ్యాంక్ యూ వసంత సిస్టర్. మరి కెమెరా వాళ్ళదే అసలు డాప్సారి, మనం చేసేవాళ్ళది ఏముంది? కెమెరామెన్ మెన్ అంటే అబ్బాయి కదా, అందుకు ఉమెన్ అని పెట్టింది. బాగున్నారా మేడం? బాగున్నామండి. మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? ఏసీలు వేసుకొని సీమా గారు అడగలే గాని నా బైక్ అయినా తన నేమ్ పైన రాసిస్తానంట. మహేష్ బాబు డైలాగు మీ వీడియోకి డ్యూయట్ చేశా అంట. అవునా? ఆయన సత్య గారు. మహేష్ బాబు డైలాగ్. మహేష్ బాబు డైలాగ్ ఏం చేసిన గుర్తులేదంట. అదే అమ్మా మొన్న చేసి చూడు. పులివెందుల మధు గారు హాయ్ అండి. హాయ్ అండి, చూసారులే. హాయ్ సమీర్ గారు హాయ్ మ్యామ్ అంట. హాయ్ అండి. హాయ్ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మధ్య మధ్యలోనే వచ్చి హాయ్ అని చెబుతా, మీరు పెద్ద హాయ్ అని చెప్పండి నాకు. మధ్య మధ్యలోనే వచ్చి హాయ్ అని చెబుతాను, మీరు పెద్ద హాయ్ అని చెప్పండి. అతడు మూవీ చేసావా? ఓ మూవీ నేమ్ తో సహా ఇక్కడ దింపేస్తున్నారండి సత్య గారు. నా గుర్తు లేకపోయినా మీరు గుర్తు చేస్తున్నారు. చూస్తుంటారు కూడా చెప్పుంటాడు. అదే అదే రోజు కామెంట్లు పెడతాడు, లైవ్లో కొట్టి కామెంట్లు. హాయ్ అండి. హాయ్ హాయ్. ఇంకేంటండి? బాలు గారు హాయ్ అండి. బాలు గారు హాయ్ హాయ్. బాలు అంటే మేము సీరియల్లో చూస్తున్న బాలు గుర్తొచ్చారండి నాకు. అవును, గుండె నిండా గుడి గంటల సీరియల్. ఆ సీరియల్ కి మంచి ఫ్యాన్. ఆ బాలుకే మంచి ఫ్యాన్, మంచి యాక్టర్. ఏంటి రాణి వస్తున్నాగు. దేవరాజు గారు హాయ్ అండి. తప్పకుండా చూస్తామండి సత్య గారు, చూస్తాం. ఇమ్ము గారు హాయ్ హాయ్. వెంకటరెడ్డి గారు హాయ్ అండి. వెంకటరెడ్డి గారు హాయ్.
ఇంకా 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 మా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కమ్మని చెప్పొచ్చు కదా సీమా గారు. అయ్యో మా వసంత గారు ఇన్స్టాగ్రామ్ ఉందండి. ఆగు పేరు చెప్తా. నేమ్ చెప్పు. మహాలక్ష్మి హనీ అండి. అందరూ సెర్చ్ చేసి ఆ అకౌంట్ ని ఫాలో చేయండి ప్లీజ్. రిక్వెస్ట్, ఇది నా రిక్వెస్ట్ అండ్ మీ సీమా గారి రిక్వెస్ట్ కూడా. అవును చూడండి. స్క్రీన్ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. అవునా దెబ్బలు పడతాయి సాంగ్ కి రీల్ చేయండి. చేసాం కదండి, చేసింది కదండి. చేశానండి, చేసింది 2 సార్లు చేశా. హాయ్ అక్క అంట. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ తమ్ముడు. హాయ్ రంగారెడ్డి గారు హాయ్ అండి. వినయ్ కుమార్ గారు హాయ్ 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 హాయ్. ఎవరిది చదువుకోపోయినా ఎవరు ఫీల్ అవద్దు. థ్యాంక్ యూ సీమా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వసంత గారు. హలో హాయ్ ఆంటీ గారు. ఎవరండి? శ్రీనివాస్ గారు హాయ్ అండి. హాయ్ శ్రీనివాస్ గారు. ఆంటీ గారు తిన్నారా? లేదండి, ఇంకా తినలేదండి. ఇదిగో ముందు చెప్పాల్సిన పేరు ఏంటంటే ఆంటీ అనమాకని సీమాను, లేదనుకుంటే అనుష్కాను. అనుష్క ఫ్యాన్ అండి అన్నా పడతాను కానీ ఆంటీ అంటే నాకు కోపం ఎక్కువ, వేసి కొట్టేస్తా. అనుష్క పెద్ద ఫ్యాన్, పడి చచ్చిపోయింది. అనుష్క ప్రభాస్ అంటే అసలు తగ్గేదేలే. నువ్వు అనుష్కలా ఉన్నాను పొగడండి. మునగ చెట్టు ఎక్కపోతే నా పేరు మార్చుకుంటా. మునగ చెట్టు ఎక్కువ ఏంటి నీకు గోళ? మేము లైవ్ పెట్టుకున్నాం అట్లా. అయ్యో అఖిలేష్ గారు నేనేమో ఇక్కడ లైవ్ పెట్టుకుంటే మా అమ్మ కేకలు పెడుతుంది. బాలు గారు హాయ్ 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 హాయ్. వస్తున్నా 5 నిమిషాలు. నేను ఇప్పుడే పెట్టుకున్నా. లవ్ యూ అనుష్క అంట. ఐ లవ్ యూ టు ప్రభాస్. టుడే టిఫిన్ ఏం చేశారు చెప్పరా? పులిహోర కలిపేసి. అనుష్క సీమా సూపర్. వసంత గారు అనుష్క సీమా సూపర్ అంట. మరి తగ్గేదే లేదండి వసంత గారు. మీలో అనుష్క పోలికలు ఉన్నాయండి. హైట్ అండ్ వెయిట్ అనుష్కలా ఉన్నారు. ఇప్పుడు అనుష్క గారు లావేరండి. ఎంత ముందు లావ్ ఎక్కడ ఉన్నారు? కాదు, అనుష్క బాగుందా నేను బాగున్నానా? అలా అని ఆవిడకి తీయొద్దు, అలా అని నన్ను కూడా తీసేయొద్దు, నేను ఫీల్ అయిపోతా. మరి నువ్వు అలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. ఏ అని నేను అడిగాను, అడిగితే అది సమాధానం చెప్పాలి. బాగా పదును పెట్టాలి. నువ్వని చెప్తే ఏది? ఇప్పుడు నువ్వని చెప్పారనుకో, మరి అనుష్క చెప్పలేదని ఫీల్ అవుతావా? అవుతా. మరి అనుష్క అని చెప్పారనుకో, అప్పుడు ఫీల్ అవుతా? నేనే ఫీల్ అవుతా. అయితే ఇద్దరు పేర్లు పెట్టండి పేరు. అది అవును, ఒక పని అయిపోయింది. మరి మంజునాథ్ గారు హాయ్ అండి. మంజునాథ్ హాయ్. అది ఒక్కటే పెట్టద్ది. తోట బాగుంది. మా తోట మీరు చూసారా? కొంటారా? మామిడి తోటేనా? బాని సార్ గారు హాయ్ అండి. సార్ గారి మధ్య మంచి మంచి వీడియోలు చేస్తున్నారు. అనుష్క ఇలా మాట్లాడరు కాబట్టి మా సీమా గారే బెస్ట్ అంట. అయ్యో అనుష్క మాట్లాడిపోయినా ఫ్యాన్ అండి. అనుష్క డైలాగ్ ఒక్కటి చెప్పండి సీమా గారు అంట. వసంత గారు అనుష్క డైలాగ్ నాకు రాని ఏమన్నా అన్నీ వచ్చు, చెప్పండి. ఉమేష్ గారు హాయ్ అండి. హాయ్ హాయ్. నాకు ఒక్కోసారి వీళ్ళ పేర్లు కూడా సరిగా ఉండదు, లేకపోతే పిల్లకి దగ్గరికి ఎట్టబెట్టిద్ది. కామెంట్ చదవలేక కళ్ళు దగ్గర పెట్టిద్ది అనుకుంటా. ఇలా మా సార్ గారి ఐడియా ఏంటి? కేటీఆర్. కే అంటే వాళ్ళ ఇంటి పేరు ఇనిషియల్ అనుకుంటా. టీఆర్ అంటే తిరుపతి రావ సంథింగ్ ఏదో చెప్పారు. కేటీఆర్ సార్ ఈ మధ్యన మంచి మంచి సాంగ్లు చేస్తున్నారు, డైలాగులు చేస్తున్నారు ఓన్ వాయిస్ తో. నిజం చెప్పాలంటే మా మమ్మీ కన్నా ఫాలోవర్స్ మీకే ముందు పెరిగిపోయారు. అవును, దంగమండ వీడియో చేయమంటే చేయలేదు కానీ. ఏది? ఓ కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? ఎవరు? నాగమణి గారు హాయ్. హాయ్ నాగమణి గారు హాయ్ అండి. సీమా గారు ఒప్పుకుంటే మీ ఊర్లో సీమా గారి కోసం తాజ్ మహల్ కట్టడానికి నేను రెడీ అంట. అంత డబ్బులు ఉన్నాయా? అవును, ఇంతకీ మనది ఏ ఊరు? నా మీద ప్రేమతోనా లవ్వుతోనా? రెండు ఒకటేనే. తాజ్ మహల్ కడతానంటున్నా కదా, అందుకని తాజ్ మహల్ కడతానండి.
మరి వద్దులేండి, పెట్టిన వీడియోలకి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో లైక్ కొట్టి షేర్ చేసి ఒక కామెంట్ పెట్టండి చాలు. ఏ బే కుళ్ళుకుంటుంది నా మీద లవ్ చూపెడుతున్నారని. కాదండి, చెప్పండి ఫ్రెండ్స్. అవును మీ సిస్టర్స్. ఎలా ఉన్నావు? సిస్టర్ లాగా అమ్మ కూతురులాగా? సిస్టరే అంట. అవునా? అవును సిస్టర్. మీరు ఎలా అనుకుంటే అలా. మీరు ఫేమస్ చేసేయండి సిస్టర్స్ అని, మదర్ అండ్ డాటర్ లా ఫేమస్ కాదు. ఫేమస్ చేస్తే చేశారు. ఎలా చేయాలంటే మోనాలిసా ఫేమస్ ఎలా అయింది? ఓన్లీ పూసలు అమ్ముకుంటూనే ఉండి ఎంత ఫాలోవర్స్ పెంచుకుంది, ఎంత ఈస్ వెళ్ళింది. రాజమండ్రి అంట. రాజమండ్రి. ఓహో. పులివెందులకు ఎప్పుడు వస్తారు అంట. ఇంకా పనేముంది? ఇంకా ఏమైనా కొత్త మూవీలు ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు మహేష్ గారు తప్పకుండా వస్తా. ఆల్రెడీ డబ్బింగ్ జరుగుతుందంట కదా. కంప్లీట్ అయింది అనుకో. ఇంకేంటి ఫ్రెండ్స్, నాకైతే ఒప్పుకోలేదు కానీ బట్ మీకోసం లైవ్ పెట్టాలని పెట్టించి. అవునా? అసలు ఒంట్లో బాగోట్లేదు. వామ్మో, నిజమే. ఆ పిల్లకి ఒంట్లో బాగట్లా. మొహం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అంత ఒళ్ళిపోయిన బెండకాయ లాగా ఉంది. అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. అంత ముందులో ఎలా ఉన్నా? బొద్దుగుందా, ముద్దుగుందా? ఆ పళ్ళ మీద ఉంది సగం గారి. ఎవరైనా ప్రమోషన్ చేసి క్లీన్ చేపిస్తారని చెప్పండి ఫ్రెండ్స్, వస్తాను. ప్రమోషన్ ఏమైనా ప్రమోషన్ ఉంటే చెప్పమను, అప్పుడు చేస్తాను. ఏవైనా అంటే కూడా పళ్ళ గురించి ఏమైనా మీరు ప్రమోషన్ ఏమైనా చేపిస్తే వచ్చి క్లీన్ చేయించుకుంటా. నేను మాత్రం అన్ని వీడియోల్లో నవ్వే 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 నవ్వే. నా పళ్ళు మాత్రం ఒకటే చూపెడతా. పళ్ళ పైన లిఫ్టింగ్, పెదాల పైన పుట్టుమచ్చ చూడండి మరి. వామ్మో, మా రాణమ్మ కేకలేగా అరిసి 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 నీరసం కూడా వచ్చింది అనిపిస్తుంది. మేడం మీకోసం ఎంతైనా ఖర్చు పెడతామంట. అవునా? దేనికండి ఖర్చు? రేపు హోళీ పండుగ మంచి చీర ఒకటి కావాలి. ఆ చీర తీసుకొని అమ్మమ్మ గారు బాగున్నారంట. బాగున్నారు వసంత గారు సిస్టర్, బాగున్నారు. అలాగే మాట్లాడు. ఇంకేంటి ఫ్రెండ్స్, వెళ్ళిపోతుంది మీరు రౌడీ బేబీ సినిమా. బాబు కాళ్ళు నొప్పి వచ్చేసింది, కాలు దింబరెక్కింది. కాళ్ళు నొప్పి వచ్చింది, కాలు దింబరెక్కింది. ఆగవే రాని వస్తున్నా. మా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటే నువ్వు ఎక్కదాన్ని మధ్యలో కేకలు. అదేనమ్మా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టాటా టాటా బాయ్ బాయ్. మళ్ళీ పెడతాలే. వీళ్ళు అందరం కలుసుకున్నాం, ఒక పార్టీ చేసుకున్నాం. పార్టీ ఏం పార్టీ? పార్టీ చేసుకున్నామంటే ఏం పార్టీ అంట? పార్టీ అంటే ఫ్రెండ్స్ అడగండి ఏం పార్టీ, ఏమి ఇస్తుందో. అదేలా వాళ్ళు ఏది అడిగితే అదే. చికెన్ అయితే ఇప్పుడు తినొద్దు అన్నారు ఫ్రెండ్స్. చికెన్ 4 రోజులు మాత్రమే తినలేదు జనాలు, మళ్ళీ మింగేస్తున్నారు, తినేస్తున్నారు. అసలు ఊరుకుంటున్నారా? తినొద్దనే తింటున్నారు ఇప్పుడు. ఆ 4 రోజులకు నోరు కట్టేయడానికే జనాలు చచ్చిపోయారు. మళ్ళీ మావులే నిజంగానే కదండి, నిజం కదా. సరే బాయ్, టాటా. నేను మళ్ళీ లైవ్ లో కలుపుతాను. మేడం పండుగకు సరే కావాలి అన్నారు కదా, ఫోన్ పే నంబర్ చెప్పండి. ABCD స్కూల్ లైఫ్ మూవీ సూపర్ హిట్ కొట్టాలా పార్టీ అంట. అసలు తగ్గేదలే. అప్పుడు నేను ఎట్టంటే ఎట్ట వేయాలేస్తా. నిజేనండి, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ స్కూల్ లైఫ్ సినిమా మాత్రం నిజంగా సూపర్ హిట్ కొట్టిద్ది. చూడండి మీరందరూ కూడా ఏమంటారు, అందరూ కూడా ఆ సినిమా చూడండి. యా అయితే మాతో మీరు రౌడీ బేబీ శివ గారు కోపం చూడండి. బాయ్ అండి, టాటా, బాయ్ బాయ్, సీ యూ.